దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. సినిమా ఓపెనింగ్ కానీ ఎండింగ్ కానీ వాళ్ళ ఫేస్తో స్క్రీన్ మొత్తం వాళ్ళ ఫేస్తో ఎండ్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. నిజంగా అలా ఫీల్ అయ్యారా? అంత ఇదేమి ఉండదండి, ఏమో రకరకాలుగా ఆలోచిస్తారేమో ఒక్కరొకలా. వెళ్ళిపోతుంటే ఒకసారి జగత్ దగ్గర పిలిచి కొంత ఆయుష్ అలాంటి కళాకారులు. మరి పద్యాలు అనేవి ఎక్కడ ఎప్పుడు మొదలయ్యాయి? మాతృశ్రవణం ద్వారా. బహుశా అదేమో తాత పాడిన పాట కావచ్చు, లేకపోతే నాన్నగారి తల్లిగా జీన్స్ కావచ్చు. నాటకాలు నుంచి ఇంకొక స్టెప్ ముందుకేసి సినిమాల దాకా రావాలని ఎప్పుడు ఎలా అనిపించింది? అల్లు అరవింద్ గారి 2 ఇళ్ళకి పనిచేశానండి అప్పట్లో. చిరంజీవి గారి ఇంటి పని కూడా చేశానండి. అలా వచ్చేసి నాకు దీక్షిత్ గారు గురువు గారు మురారి సినిమాలో ఉంటారు చూడండి, పంతులు గారు, ఆయన రుణం తీసుకుని వెళ్ళిపోయి అనిపిస్తుంది. ఆలోచిస్తే వెళ్ళిపోయినప్పుడు ఏమనిపించలేదు, కానీ గురువు గారు గుర్తొచ్చిన ప్రతిసారి ఆయన దగ్గర నేర్చుకున్న మొదటి డైలాగ్ కానీ పద్యం కానీ, అక్షరాక్షరమందు ఆ సరస్వతీ రూపు ప్రత్యక్షమునరించు ప్రథమ భాష, నన్నయాదుల నుండి నవ యువ కవిదాక ఆత్మశక్తిని గూర్చు అమృత భాష, ఆర్తితో భక్తితో ఆర్ద్రతం పాడనా. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇవాళ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మంగళవారం సినిమా చూసిన వాళ్ళందరికీ ఈయన చేసిన రోలు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనమాట. సో నేను ఎక్కువ రివీల్ చేయను, ఇంకా చూడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మన గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. లక్ష్మణ్ మీసాల గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ రోల్ చూశాను నేను మూవీకి వెళ్ళి. అమేజింగ్ రోల్ అండి అసలు. అది నేను అంటే చాలా వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. టువర్డ్స్ ద ఎండ్ అంటే చాలామంది యాక్టర్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట వాళ్ళ లైఫ్ జర్నీలో. సినిమా ఓపెనింగ్ కానీ ఎండింగ్ కానీ వాళ్ళ ఫేస్తో స్క్రీన్ మొత్తం వాళ్ళ ఫేస్తో ఎండ్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. నేను అది చూసిన వెంటనే ఫస్ట్ సర్ప్రైజింగ్గా ఫీల్ అయిన తర్వాత నేను ఇది ఆలోచించాను అనమాట. మీరు కూడా అలా ఫీల్ అయ్యి ఉంటారేమో. నిజంగా అలా ఫీల్ అయ్యారా? ఉంటుందండి, ఉంటుంది. ఎక్కువ అంటే ఆశపడుతు అంటే మొదటి నుంచి ఒకలాగా వచ్చి ఏదో తెలియకుండా జరుగుతాయండి. అంత ఉండదు లేదని అనడానికి లేదండి. కాకపోతే నేను పూర్తి సినిమా చూడలేదండి. ఇవాళ చూద్దాం అనుకున్నాను, కుదరలేదు. రాత్రికి నేను వెళ్తాను, ఏం చూడాలి. ఫోన్ కాల్స్ బాగున్నాయండి, అవి చూడలేదు. చూస్తే మీరు ఎలా ఉండేదో, కానీ ఆఖరి బిట్టు చూశాను. మీరు అన్నట్టు అది రివీల్ అవుద్ది కాబట్టి మాట్లాడకూడదు కాబట్టి లేదు, కానీ ఆ టైంలో కొంచెం అనిపించిందండి. అలా పూర్తిగా చూస్తే కనెక్ట్ అయ్యి వెళ్తే వేరే ఉండేదేమో కదా. ఏదో జరుగుతుంది అలా చూస్తే అన్నట్టు అయ్యింది. ఒకసారి ఇదేంటి ఇలా జరిగిపోయింది అని నాకు తెలియదండి సినిమా ఏంటనేది. కథ కూడా తెలియదు నాకు, ఏం చెప్పలేదు ఆయన. అంటే మొదటి నుంచి అంతేనండి, నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. అలా జరిగిపోయింది. అది అంత బాగా వర్కౌట్ అవుద్ది అనేది ఆయన దృష్టికోణం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకి తెలుసు, కానీ నాకు తెలియదండి. అది లైవ్లో ఎక్కువ వచ్చిద్దేమో మొత్తం చూస్తే. ఎక్కువ వచ్చిద్ది అంటే ఆనందం ఇంకోటి అనేది పక్కన పెడతండి, దానికి సరైన పదం చెప్పలేనేమో. ఆ టైంలో వచ్చే ఫీలింగ్కి అది అదృష్టమని చెప్పాలండి, భాగ్యం అది అలా రావడం అనేది. ఆ కోణం ఒకటి ఉంది అంటే అలా చేయించాలని థాట్ ఎందుకు వచ్చిద్దని తెలియదండి. అది ఏం జరుగుతాయో ఎలా జరుగుతాయో తెలియదు. కొంత ఆయుష్ అలాంటి కళాకారులు. మీరు అన్నారు చాలా కాల్స్ వచ్చాయని. ఎవరైనా మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాల్ లేకపోతే ప్రముఖులు? మరి మీ మధ్యలో వచ్చేస్తానండి మీ క్వశ్చన్. ఇంకే పెద్దగా అంటే నేను చెప్పేది మళ్ళీ ఎంత ఉంటుందండి. పర్లేదు చెప్పండి. వేరే అంటే ఎవరు చేసినా ఆయన గురించి చెప్పేవాళ్ళనండి. నీకు డైరెక్టర్ గారు ఇచ్చారని చెప్తే ఇంకొక మ్యాటర్ లేదు. సినిమా ఇట్టు, కానీ నిన్ను అలా చూపించాలి ఎందుకు వచ్చింది అట్లా. సరే అది వచ్చేసారా ప్రమాదాలు ఇయ్యే వచ్చేస్తే బిజారంటే అందరూ చేసినవన్నీ అయ్యే. నీకు బాగా చూసారు ఆయన ఎలాంటి ఫోన్సే. మనకి ఎలాగో మెచ్చుకునేవాళ్ళు, మనం బాగుండాలని కోరుకునేవాళ్ళు. సినిమాల్లో మన ప్రయాణం దగ్గరతనంగా కూడిన ప్రయాణాలు తక్కువ కదండి. ఎవరి జీవితాలు మనం వెళ్ళిపోతాం. నాటకం అయితే ఎక్కువ కాలం ప్రయాణం చేయాల్సి ఉంటుందండి ఆ మనుషులతో. కాబట్టి వాళ్ళకి తొందరగా దగ్గర ఎక్కువ ఉన్నాం కాబట్టి వాళ్ళు చేస్తారండి. వాళ్ళు చెబుతున్నప్పుడు అనిపిస్తుంది మా దగ్గర నుంచి వెళ్ళావు, మన నాటకం నుంచి వెళ్ళావు,
బాగుంది ఏవో చెబుతారు ఆనందం. సినిమాల్లో ఏంటంటే కలిసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి ఆనందం వేస్తుంది. అది అంటే లోపల ఎంత ఉంది, మన నెంబర్ ఉండాలి, సరే కలుస్తాం కదా అంటే అంత ఇదేమి ఉండదండి. ఏమో రకరకాలుగా ఆలోచిస్తారేమో ఒక్కొక్కరు. వెళ్ళిపోతుంటే ఒకసారి జగత్ గారు పిలిచి కూర్చొని కేకేసి పిలిచారు, పిలిచి చెప్పారు ఇలా జార్జెట్ చూశానండి. ఇలాగా అలా పర్సనల్గా వచ్చినది కాదు కానండి, ఇలా వెళ్తున్నప్పుడల్లా చాలామంది ఎంత పెద్ద మనసు ఉండాలండి, ఆ స్థాయికి సంబంధం లేని మనుషులు పిలిచేసి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయి వదిలేయచ్చు కదండి. ఎదగాలి, బాధక సాధకాలు ఉంటాయి. అడిగారు పర్లేదా, కెరీర్ సెట్ అయితే కదండి ఆర్థికంగా మనిషి నిలబడతాడు. ఆ మాటలో ఉన్న దూరమైన అర్థం చూడండి. పర్లేదా అంటే ఏం చేస్తారు, ఏం లేదు పక్కన పెట్టండి. ఆ మాట అంటే బాగుందా, జరుగుతుందని అనడం వేరు, ఆ సున్నితంగా అడగడం చూడండి. జాగ్రత్త పడడం అని చెప్పడము ఇంకేదో అది చెప్పలేమండి మాటలు. అలాంటి వాళ్ళు ఉన్నారండి, అవి అనిపిస్తాయి. పర్లేదు, మంచి మనసులు మేలు కోరుతున్నాయని. నిజమైన కళని గుర్తిస్తే అంటే కళ గురించి తెలిసిన వాళ్ళు ఎన్నో ఏళ్ళు వాళ్ళు ఇదే రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మీరు అన్నట్టు కళ విలువ తెలిసిన వాళ్ళందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా దగ్గర పిలిచి మాట్లాడతారు, ఫోన్లు కూడా చేస్తారు. అదే మీ విషయంలో కూడా జరిగింది. ఒక్కసారి మీరు ఎక్కడి నుండి, మీరు నాటకాల నుండి వచ్చారని నాకు తెలుసు, కానీ మీ సొంత ఊరు నాటకాల నుంచి ఇంకొక స్టెప్ ముందుకేసి సినిమాల దాకా రావాలని ఎప్పుడు ఎలా అనిపించింది? తెలియదండి ఏది నా ప్రయాణం అనేది. అంటే ఇప్పుడు దాకా జరిగిన ఈ ప్రయాణంలో ఏది నేను అనుకున్నది అక్కడ నిలబడ్డాను చేశాను పూర్తి స్థాయిలో అనేది తెలియదంటే నేను చేయలేదు కాబట్టి తెలియదండి. ఎందుకు జరిగింది అనేది అర్థం కాదండి. స్టెప్ కోరికలు, మనసులో పుట్టిన ఆలోచనలు ఏవో రకరకాలు మారిపోతున్నాయండి. ఇంట్రెస్ట్ పోతుంది దాని మీద, వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వచ్చాను. ఏం జరుగుద్దో ఏంటో జీవితం మీద ఒక లెక్క అది రాసుకోవడం లేకపోతే ఆలోచన చేయడం అనేది లేదండి. అలా వచ్చేసాను హైదరాబాద్. మీ ఊరు పర్లాకిముండి దగ్గర రాణిపేట అండి, గజపతి జిల్లా, ఒరిస్సా. ఇది ఆంధ్రాకి అంటే శ్రీకాకుళం బార్డర్ అనుకోండి. మధ్యలో వంశధార నది పాయి ఉంటుంది, అవతల మేమున్నాం, ఇవతల ఆంధ్ర ఉంటుందండి. మా నాన్న వాళ్ళది విజయనగరం అంటారు. అక్కడ సెటిల్ అయ్యారు, వెళ్ళి పెళ్ళి అయిన తర్వాత అక్కడ ఉన్నారు. పెళ్లి చేసుకున్నారు అక్కడికి వచ్చి. విజయనగరం నేను ఇక్కడికి వచ్చేసానండి, 20 ఏళ్ళు అయిందండి వచ్చేసాం అందరం ఇక్కడ. ఏది అనేది క్లారిటీ లేదండి. దానికన్నా మళ్ళీ నేను చదువుకున్న దగ్గర కన్నా హైదరాబాద్ ఎక్కువ అనుబంధం అయిపోయిందండి. ఇక్కడ 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయింది. అదేంటో అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చిన కొత్తలో ఊరు వెళ్తాము, ఏదో పండగ పుణ్యం ఇలా ఉంది వెళ్ళాలన్నప్పుడు ఒక రకమైన ఇది ఉంటుంది చూడండి, మొదలవుతుంది. అలాగా ఊరు వెళ్ళామంటే ఎప్పటికీ హైదరాబాద్ వెళ్ళిపోతామని ఫీలింగ్. అంటే మరొక అమ్మ అయిపోయిందండి, గుండె బరువు ఎక్కుతుందంటే తెలియదు ఏం జరుగుతుంది, తెలియకుండా జరుగుతున్న జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతుంటే వింత అనిపిస్తుంది అండి. అలా వచ్చేసి నాకు దీక్షిత్ గారు, గురువు గారు, మురారి సినిమాలో ఉంటారు చూడండి, పంతులు గారు, ఆయన నాకు చదువు చెప్పారండి. ఆయన దగ్గర గొప్ప వాళ్ళు అండి. బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చాట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు. మీ వయసు ఎంత అప్పుడు వచ్చేసేటప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు? 20 దాటుతాయండి, 20 చదువుకున్నారు 20 దాకా అక్కడ? అంటే అన్ని బ్రేక్లు అండి. 8th వరకు చదివేసి ఆపేసానండి. ఆపేసి మళ్ళీ చదివాను. మళ్ళీ 10th డైరెక్ట్ 4 ఏళ్ళ గ్యాప్లో మళ్ళీ 10th కట్టానండి. ఇప్పుడు ఆంధ్ర కట్టాను. ఆ 4 ఏళ్ళ గ్యాప్లో మెడికల్లో చేశాను, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన. మా పెద్ద షాప్ అండి అది. బాగా పేరు వచ్చింది, బాగా విద్య అబ్బింది బాగా. మెడికల్లో సెటిల్ అయిపోతాడులే ఒక ఆర్ఎంపీలో ఏదో అనుకున్నారు కొందరు. పెద్దోళ్ళు వచ్చి అడిగారండి, బీ ఫార్మసీ చేయించి మేము చూసుకుంటాం ఇక్కడ ఉండిపోయాను. అంటే తెలియదు మనకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళేమో అది గమనిస్తున్నారు. మన దగ్గర ఇది ఉంది, మనకి దేవుడు ఇది ఎక్కువ పని ఇచ్చాడు అనేది మనకు తెలియలేదండి. నేనేదో పనిలోకి వచ్చాను, పని నేర్చుకుని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా పని చేద్దామని తత్వం తప్పితే అదంత స్టఫ్ నీకు ఇచ్చాడు ఆ పనిలో, నీకు చాలా ఉంది నీ బుర్రలు అనేది మనకు తెలియదండి. అది వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి పెద్ద ఎండీలు వచ్చి మాట్లాడుతుంటే ఓహో దీని విద్య అంటారా, ఓకే అనుకోను తప్పితే నాకు తెలియదండి. అందుకే దాని మీద మమకారం లేదు, అందులో కొడుకు నచ్చక వచ్చేసానండి. మరి నాటకాలు అనేవి ఎప్పుడు మొదలయ్యాయి మీ లైఫ్లో? ఇదేనండి విచిత్రమైన నాటకం నాది, ఏమి తెలియదు. నేనేం చేసినా కాదనకుండా ఉన్న తల్లిని ఇచ్చాడు దేవుడు. ఏ రోజు వంకర పెట్టలేదు, రూపాయి కాసు నాకు అడగలేదు. లిటరల్ చెప్పాలంటే ఆరక్షణ సినిమా వరకు వాళ్ళే నన్ను సాకారండి. దెబ్బలు తిని వస్తూ ఉన్నా గౌరవానికి భంగం కలిగించకుండా తగులుతూ ఉన్నా కూడా ఆవిడ భరించుతూ వచ్చింది మాకు. తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు అమ్మలాగా నన్ను చూసుకున్నారు. ఇప్పటికీ రూపాయి అడిగిన వాళ్ళు కాదు వాళ్ళు. దేవుడు మరి అలాంటి వాళ్ళు ఇచ్చాడు కాబట్టి నాకు ఇవన్నీ నాకు రుణపడి వచ్చారేమో అందరూ. అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నాకు ఈ ఆరక్షణ సినిమా కానీ ఇలాంటి సినిమాలు ఇప్పుడు మనకు మంగళవారమే
ఇలా మెరుపు పనిచ్చి తీసుకెళ్ళడం వేరండి. మెట్లుకి ఒక్కొక్క స్టేజ్ అని బతకడానికి ఒక్కొక్క మార్గం ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేజ్ ఇంకో మెట్టు ఎక్కించడానికి ఇస్తారు చూడండి, పని వస్తుంటుంది. ప్రతి జీవితంలో ప్రతి ప్రయాణంలో ఉంటుంది అది. స్టెప్ అంటాం. అలా ప్రతి స్టెప్ ఇచ్చిన వీళ్ళందరూ రుణపడే ఉన్నారు నాకు అనుకుంటాను. నేను ఇవి తీర్చుకోలేం కదండి రుణం, ఏ రూపం తీర్చుకుంటాను. కాబట్టి వాళ్ళే రుణపడ్డారేమో అని. అంటే ఏ రోజు నాకు అడగలేదు, అమ్మ వాళ్ళు అడగలేదు, చెల్లి వాళ్ళు అడగలంటే వీళ్ళు కూడా మన మీద మమకారంతో అలాంటిది ఇవ్వడం అనేది బహుశా గత జన్మలో ఎక్కడో బాకీ పడి ఉంటారు వీళ్ళు నాకు. ఇంకా తీర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని నవ్వుకుంటానండి లోపల. అలా వచ్చాను అక్కడ గురువుగారు. అలాంటి దశలో గొప్ప గురువు దొరికాడండి. ఆయన బాగా చూసుకున్నారు నన్ను. ఎక్కడికి అంటే అక్కడ నాటకాలు చేస్తున్నారు మీ ఊర్లో? అక్కడ లేదండి, అక్కడే అసలు నాటకాలు. దీక్షిత్ గారు లేకపోతే నాకు నాటకం లేదేమోనండి. అంటే మెడికల్ స్టోర్లో పనిచేస్తూ ఒకగానొక రోజు బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు, అంతేనా? 10th రాసి వచ్చానండి. 10th రాసేసి హైదరాబాద్కి ఏదైనా పని చూసుకుందాం అని వచ్చారు. ఎట్లా వచ్చారు? అసలు ఏం పని కూడా తెలియదండి, ఎందుకు వచ్చానో తెలియదండి. మరి హైదరాబాద్ ఎందుకు అనుకున్నారు? బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు అంతే. ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అంటే ఇద్దరు వస్తున్నారంటే 10th అయిపోయింది, ఎగ్జామ్స్ అయ్యింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ కూడా గమ్మత్తుగా 2 రకాలుగా వచ్చింది. పోయింది అని టెన్షన్ పడ్డాను. సరే పోతే పోయింది, ఏముందిలే అనుకున్నాను. నేను ప్రైవేట్ని రాశాను కాబట్టి రెగ్యులర్లో చెక్ చేశారంట, రాలేదండి. పోయింది మీ వాడిదని ఫోన్ చేశారు వాళ్ళు. సరే ఏం చేస్తాంలే అనుకున్నానండి. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అతను ప్రైవేట్ని కట్టాడా రెగ్యులర్ అంటే ప్రైవేట్ అని చేశారు. ఫస్ట్ డివిజన్ వచ్చింది, మంచి పర్సంటేజ్ వచ్చింది, పార్టీ అడగండి అన్నారండి. ఆ మాట విన్నాను, ఇంటికి వచ్చానమ్మ పాస్ అయ్యానంట అన్నాను. వీళ్ళిద్దరు కలిశారండి బయటికి వెళ్ళగానే. వీళ్ళేమీ నాకు బాగా రాసుకు పూసుకు తిరిగే స్నేహితులు కూడా కాదండి. ఊర్లో పరిచయము, ప్రయాణాల్లో ఉన్న స్నేహితులు ఇలా వెళ్తున్నారని తెలిస్తే సరే నాకు ఎందుకు అనిపించింది, ఏం చెప్పలేదు కానీ బయలుదేరి వచ్చానండి. అన్నమాట వెళ్దామని వచ్చానండి అంతే. మానసికంగా డిస్టర్బ్ తిరుగుతున్నాను, ఇటు ఎక్క దగ్గర ఉండట్లేదు, ఈ పని ఆ పని అని అనుకోండి. తాబీ పనికి వెళ్ళానండి అప్పుడు. అంటే గ్యాప్లో ఏం చేస్తాను ఎందుకు చేస్తానో తెలియదండి అప్పుడు. అది చేసేవాడిని. అలాగని భగవంతుదేవులు భుక్తికి ఇబ్బంది కాదు, నన్ను అలా బాగా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళు. దాని పని దానిది, దీని పని దీనిది, ఇంట్రెస్ట్ అనేది లేకుండా తెలియకుండా వచ్చానండి. ఇదంతా ఎందుకంటే ఇది యాక్టింగ్ అనేది ప్రాణం జీవనం కూడా తెలియదండి. ఎక్కడో ఉంది మనసులో, అది అవ్వాలి ఇది అవ్వాలి ఒకటొకటి దాటిపోతా ఉన్నాయి. ఇది ఎక్కడ ఆగిందండి, వాటిల్లో ఇది ఒకటి. దాన్ని తాకి స్పర్శించే వరకు మీకు తెలియదు అది మీకు ఇలా ఉంటాను అని. ఇక్కడ దేవుడు ఇలా స్టక్ చేసేస్తాడని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీక్షిత్ గారి దగ్గర జాయిన్ అవ్వడానికి ముందు ఇక్కడ బ్రతకాలి కదండి. వేరే పని ఉంది, వచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆ పని చేయలేకపోయినాను. మనుషులను వదిలేసి వెళ్ళలేక అక్కడే ఉండిపోయి కొన్ని ఇబ్బంది పడుతూ మళ్ళీ ఈ పని ఈ పరంజాలు కడతారు చూడండి బిల్డింగ్లకి. ఏంటది? బిల్డింగ్లకి పరంజాలు కడతారు. పరంజీలు అంటే ఇదేండి మనం పిల్లర్స్ పెయింట్ చేయడానికి, సిమెంట్ పని చేయడానికి కడతారు కదా. ఓకే, తాళ్లతోటి ఒకటి కట్టెలేసి కడతారు కదా ఎక్కి పని చేయడానికి. అవి బిల్డింగ్ పని ఏదైతే ఉందో అన్నీ చేశానండి. ఇంకోటి ఏంటంటే సరదాగా గుర్తొచ్చింది, అంతా ఒక వింతగా ఉంది కానీ ఏదో సోది చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు దాకా అయింది సోదేనండి, ఏదో గుర్తొస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ లక్ష్యం అని వస్తే అన్ని గుర్తుంటాయేమో ఒకటి బిట్టు. లక్ష్యం అంటే ఏం తెలియకుండా వచ్చాను కాబట్టి ఎప్పుడు ఏది వస్తుందో ఏది గుర్తొస్తుందో తెలియట్లేదు. ఉండాల్సిన అవసరం లేదండి, అంటే ఇట్లా మార్గం ఇట్లే ఉండాల్సిన అవసరం లేదు. కొందరు ఇలా కూడా ఉంటుంది, ఏం పర్వాలేదు, మీరు చెప్పండి. ఇలా ఈ పనులు చేస్తున్న తరుణంలోనే మన ఎఫ్ఎన్సీసీలో పనిచేశానండి, మన ఫిలిం నగర్ తెలియదు ఎవరికి. అందులో పని చేస్తా ఈ బొట్టనవేలు చేతులు కొట్టుకుని లేచిపోవడం, కాలు కోసేయడం, అక్కడ అవన్నీ బాగా గుర్తండి. అవన్నీ చూస్తూ ఉండేవాడిని ఇంతగా. అంటే అక్కడ ఏం చేసేవాళ్ళు? బిల్డింగ్ పైన కొత్త కట్టారు చూడండి. అవును, అక్కడ అంటే అంటారు ఈ కట్టడాలకి రాళ్ళెత్తిన కూలీలని. నేను కూలీ నేనే అనిపిస్తుందండి. అంటే అది రక్తం చిందించానని సరదాగా ఒకసారి అనిపిస్తుందండి. ఆ రక్తం అనేది ఇబ్బందికరమైన సౌండ్. కాకపోతే ఈ కట్టడాల్లో ఈ శ్రమ నాది ఉంది, ఇందులో ఎక్కడో ఈ అనుబంధం ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంటుందండి అవన్నీ గుర్తుస్తే. అలా అక్కడ అవి గుర్తు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారి ఇంటి పని కూడా చేశానండి. ఇప్పుడు కొత్త హౌస్ ఏదైతే ఉందో అది సడన్గా గుర్తొచ్చాయి. నేను అల్లు అరవింద్ గారి 2 ఇళ్ళకి పనిచేశానండి అప్పట్లో. ఎమ్మెల్యే కాలనీలో ఒక ఇల్లు, తర్వాత బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఒకటి ఉండేది, బన్నీ గారు ఉంటారని చెప్పారండి. అవును, ఇప్పుడు ఇల్లు. అవును, ఆ 2టికి పనిచేశానండి. అవునా? చూసేవాళ్ళ మీరు అప్పుడు? యాక్టర్స్ వచ్చేవాళ్ళని చూడలేదండి. ఎన్టీఆర్ మొట్టమొదటి వచ్చిన తర్వాత అక్కడే ఉన్నప్పుడే అశోక్ సినిమా షూట్ జరుగుతుంటే దానికి షర్ట్ వేయడానికి వెళ్ళామండి. షర్ట్ పని చేశాను. అంటే ఈ ఆర్ట్ వర్క్లతో కాదండి, ఈ పని వాళ్ళతో, ఈ పరంజాలు కడతారు చూడండి బిల్డింగ్ కట్లు, దాని మీద కదా మనం ఈ అలంకారాలు పెడతామని, అది చేయడానికి వెళ్ళిన రామారావు గారిని దగ్గర చూసి ఎన్టీఆర్
అంటే అభిమాన నటుడు దగ్గర బాగా చూశాను. ఊరు వెళ్ళిన తర్వాత ఊపాగక పాట పాడేశాను. ఈ పాట ఉంది ఎన్టీఆర్ని చూశాను. ఒక చిన్ని నవ్వే నవ్వు ఉంది కదండి, అది మార్చారు. ఒక చిన్ని నవ్వే నవ్వి అదేనా? యుద్ధాలు ఎన్నో ఆపొచ్చేది, అందులో ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో ఆపొచ్చేది తీసినట్టున్నారు. అవునవును, అది మొదట్లో ఉంది. అది పాడితే అందరికీ ఉండదు ఏమి వెళ్ళాడా లేదా అని, కానీ తర్వాత చూస్తే ఆ పాటలు ఆ బిట్ లేదు. ఓకే, అప్పుడు మీ షూటింగ్ టైంలో ఈ సాంగ్ నడుస్తుంది. అవునండి, అంటే ఆ షూటింగ్ సెట్ కట్టడానికి మేము వెళ్ళామంటే జరుగుతుంది అక్కడ దగ్గర చూశాను. అలా చూస్తే అలా ఉండిపోయాను. అలాగే ఏంటి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన వచ్చేసి వెళ్ళిపోతున్నాడు అలా సింపుల్గా. ఇలా కూర్చుని చూస్తా ఇలాగంటా ఉండి టేక్ అంటే అలా ఊపేసి వెళ్ళిపోవడం చేసి వచ్చేది చూస్తా అలా ఉండిపోయింది. ఏంటి ఇంత సింపుల్ చేసేస్తున్నాడు ఈయన. అప్పుడు తెలియదు, ఏం తెలియదండి. సినిమాలు అనేది అభిమానం అయితే గట్టిగా ఉంది. అప్పటికి ఎక్కువ చూసేవాడిని సినిమాలు. ఇష్టమైనట్టు దగ్గరగా ఉంటే అలా చూసుకుని అలా ఉండిపోయాను. చిరంజీవి గారిని చూసారా వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు? అప్పుడు చూడలేదు, తర్వాత చూశాను. ఎలక్షన్స్ అప్పుడు చూడడానికి అందరూ బయట జనం వెళ్ళినట్టు నేను వెళ్ళినప్పుడు సినిమాలకు సంబంధం లేదండి, వెళ్ళి చూశాను. చిరంజీవి గారు అప్పుడు మంచి ఊపు ఉందండి. ప్రజారాజ్యం పార్టీ ఉన్నట్టున్నాయి, ఆ ప్రచారం జరుగుతున్నట్టుందండి, వస్తారని. అప్పుడు ఆయన లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు. అటు వెళ్తున్నారంటే పరిగెట్టి వెళ్ళాను. అలాగే ఆయన లిఫ్ట్ వెళ్ళిపోతుంది, ఎలా చూశానండి. అలా తర్వాత బయటకు వచ్చాను, బాలకృష్ణ గారు కారు దిగి ఇలా ఊపుకుని వస్తూ ఉంటే అడవిడి మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది. ఇలా చూశాను, అక్కడ బయట నుంచి చూశానండి. రామనాయుడు గారిది ఆ మండపం చూడండి, కళామండపం, ఆ బయట అప్పుడు చిరంజీవి గారు చూసిన తర్వాత వచ్చానండి. బాలకృష్ణ గారు వస్తుంటే మరి పరిగెట్టి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళిపోతారేమో గోడ పక్కన వెళ్ళి చూశాను. అవి గుర్తు నాకు బాగా. చిన్న మచ్చలు ఉన్న తెల్లని చొక్కా మీద చిన్న చిన్న ఉన్న మార్క్ వేసుకున్న ఆయన దిగడమే రాజసంగతి. కారు దిగి అనుకుని నేను వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయానండి. అసలు నాకు అర్థం కాలేదు కాసేపు. చివరికి ఇక్కడ తెచ్చి తోసాడు దేవుడు. అది కోరిక అయిద్దని కాదండి. అలా వెళ్ళిన తర్వాత దీక్షిత్ గారి దగ్గర జాయిన్ అయితే ఫీజు ఎంత ఉంటుంది మరి కడతావా, నువ్వు సైకిల్ మీద వచ్చావు కదా అన్నారు. నాకు పనికి వెళ్తాను కాబట్టి సైకిల్ అండి, తప్పి పనికి వెళ్తాను కాబట్టి బతకాలి కాబట్టి వచ్చినది పని చేయాలి, తినాలి. ఇక్కడ ఎప్పుడు పెట్టేవాడు లేడు కదా, ఇంట్లో చూసుకుంటారు. పని చేస్తాను కాబట్టి సైకిలే ఉంటుంది కానీ నాకు బళ్ళు వస్తాయా ఈ కూలి పనికి వెళ్ళేవాడికి అనండి. అలాంటి పనికి వెళ్తే ఆ పని బండి మీద వెళ్తాను, ఇక్కడ ఈ పని కాబట్టి ఈ పని మీద వెళ్తాను, దానికి లెక్క ఇక్కడ నేను చదువుకొని వచ్చాను చెప్పండి అన్నాను. అయితే ఇంకో బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చుగా అన్నారండి నన్ను చూసి. దీక్ష సారీ నాకు తెలీదు, అంటే ఏం జాయిన్ అవ్వడానికి యాక్టింగ్ కోర్స్ అండి. బ్యాచ్ ఎక్కడో తెలియకుండా చిన్నప్పటి నుంచి సెంటిమెంట్లు కూడా ఉండిపోయి 2007 సంవత్సరం మొత్తం కూడితే 9, ఇది 9వ బ్యాచ్ అనౌన్స్ చేశారు. ఇది మనకైతే కలిసి వచ్చేలాగా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితి వదలొద్దు అనుకుని నేను ఫిక్స్ అండి. దీక్షిత్ గారు తర్వాత మాట్లాడే ముందు ధనరాజు గారు ఉన్నారు, తర్వాత జాయిన్ అవ్వచ్చు కదండి మీరు అన్నారు. అలాగేనండి నాకు అక్కడ ఏది ఉంటుంది కదండి ఒకసారి చూపిస్తాను ఇవ్వండి అంటే డీడీకి చెప్పారండి, పట్టుకొచ్చి డీడీ కట్టేసి వచ్చానండి. ఆయన చూస్తున్నాడు, ఈ మనిషి ఏంటి చెబితే అన్నాడు, వదలట్లేదండి. అక్కడ అయిపోయిన తర్వాత సెలక్షన్ జరుగుతుంటే 8 ఏళ్ళకి ముఖ్యమండి సినిమా అవకాశం వచ్చేస్తుంది అన్నట్టు ఫీలింగ్లు తెలియదు కదండి ఏం జరుగుద్దో. ఇందులో సెలెక్ట్ అయిపోవాలి. అన్నపూర్ణలో సెలక్షన్స్ జరుగుతుంది, మీరు రండి అని ఫోన్ చేశారండి. గొంతులు వేసానండి లోపల పరిగెట్టి వెళ్ళాను. అయిపోయింది, మీకు చెబుతామండి అన్నారు. అప్పుడు దీక్షిత్ గారిని చూశానండి. అలాగే ఆయన ఎవరో గుర్తుపట్టలేదు, అందరూ గుర్తుపెట్టారు సినిమాల్లో ఆయన ఉన్నారు సినిమా యాక్టర్, నేను గుర్తుపట్టలేదండి. అలా వచ్చిన తర్వాత ఆడిషన్స్ అయిపోయినాయి, సెలక్షన్స్ చూశారు, మాట్లాడించారు, అయిపోయింది. కాల్ వచ్చిందండి, మీరు జాయిన్ అవ్వండి. వచ్చేసి ఆయన దగ్గర పడిన తర్వాత కోర్స్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతా. నాకు యాక్టింగ్ ఏదో నేర్పేమన్నారంటే నాకేం తెలియట్లేదు, నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే బయటికి వెళ్ళి ఆయనకి దీక్షిత్ గారికి మళ్ళీ ఫోన్ కొట్టానండి. నెంబర్ ఇచ్చారు, కాయిన్ బాక్స్లో వేసి ఫోన్ చేశానండి. కృష్ణకాంత్ పార్క్ పక్కన సాయిబాబు గారి గుడి పక్కన నుంచి. ఎక్కడున్నావు అబ్బాయి అన్నారు. ఇక్కడే పార్క్ దగ్గర ఉన్నానండి అన్న. ఎలా ఒకసారి ఇంటికి రా అన్నారు. మరి నాకు తోవ తెలదు కదా అన్నాను. ఇంత దారి చెప్తాను వచ్చి అని ఆయన ఫోన్ చేస్తూ ఉంటే మధ్య దారి చెప్పారండి. వెళ్ళాను. అదే మొదటి రోజు అండి. ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు చనిపోయారు గురుగారు. ఎనంటే ఉన్నానండి. 12 ఏళ్ళు ఆయనతో సంసారమే. అది నాకు తెలియకుండా ఏదో చెప్పిందండి. అంటే అందరికీ మంచి మనసే ఉంటుంది పుట్టిన తర్వాత, అది కొనసాగడానికి కొన్ని కారణాలు దోహదపడతాయండి. ఆ కారణం ఈయన అయ్యి ఉంటాడేమో ఈ వృత్తిలోకి రావడానికి, ఈయన ద్వారా అది నాకు జరగడానికి, ఆయన నాకేం చెప్పాలో చెప్పి వెళ్ళిపోవడానికి ఆయన రుణం తీసుకుని వెళ్ళిపోయి అనిపిస్తుంది. ఆలోచిస్తే వెళ్ళిపోయినప్పుడు ఏమనిపించలేదు, కానీ గురువుగారు గుర్తొచ్చిన ప్రతిసారి గుండు బరికి పోయి కళ్ళం నీళ్ళు వచ్చేది. ఆయన లేకపోతే నాకు అలాంటి మనిషి ఎక్కడ దొరికేవాడని. ఇప్పుడు అందరం ఒంటరోళ్ళం అయిపోయామండి. పెద్ద సంస్థ అయింది. ఆ ఇంట్లో చేయి కాడనోడు లేడు, తిన్నోడు లేడు. గుండు బరువు తెలిపారు మాస్టర్.
ఆయన ఏ సంస్కారం అంతా మీకు సమయంలో వేసారో నాకు అక్షర బీజం కానీ గురుదేవుడు అని చెప్పడానికి అర్హత ఉన్న మనిషి. మీరు ఏడుస్తుండే నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి ఎప్పుడు గుర్తురాదండి ఇలాంటి ఎందుకు ఎందుకు కనెక్ట్ అయింది ఈ టైంలో. కానీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అలాగండి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర చదువుకున్నాక నాటకాలు ఇంపార్టెంట్ అబ్బాయి, నువ్వు డైరెక్టర్ అవ్వాలి అని. డైరెక్టర్ అవ్వాలి, నేను యాక్టర్ని అవుతానంటే బలవంత పెట్టారు. చదువు బాగానే ఉంది, నీకు అన్నీ ఉన్నాయి కదా, బాగా చదివేవానండి. అది చూసి నీకు విద్య ఒప్పుతుందిరా, చదువురా అన్నారు. ఉద్యోగాలు చేయనండి ఎందుకు అనవసరంగా మళ్ళీ అంత 3 ఏళ్ళు 2 ఏళ్ళు బాదుకోవడం, బతికేస్తాను కదా, చదువుతున్నాను, మనుషులతో కనెక్ట్ అయ్యేంత కమ్యూనికేషన్ ఉంది కదా, నాకు చాలండి, ఇంకా అవసరం లేదు అంటే పాపం బాధపడ్డారు. చదివిన 3 ఏళ్ళు పోరు పెట్టారు కానీ అవ్వలేదండి, ఆయన వల్ల అవ్వలేదు. ఇక ఇది ఇక్కడ ఉండిపోతానంటే డైరెక్షన్ వైపు నన్ను గిచ్చేవారు. ఇక ఆయన తృప్తి కోసం ఏమండి అప్పట్లో కోరిక ఉండేది కానీ బలవంతంగా వెళ్ళాల్సి వచ్చేదండి. కోరిక ఎప్పుడో వచ్చేది, యాక్టింగ్ అనేది కనబడతాను కదా అని దీనికోసం పరుగులు పెట్టేవాడిని. అలాగే ఆయన కోరిక తీరడం కోసమేమో 4-5 నాటకాలు చేశానండి. 2-3 రాశాను అప్పట్లో. ఆయన లెక్కనండి, ఏదో చెప్పేవారు, చూద్దాం ఎలా రాయి అనేవారండి. తెలియకుండా ఎప్పుడు ఉండిందండి. అప్పుడు చిన్నప్పుడే ఊర్లో జరిగేవి అన్నీ చూసి చదవడం, ఇటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది తెలియకుండా. సినిమాలు చూసి కథలు చెప్పడం, సినిమా స్టోరీ మొత్తం చెప్పేయడం, అవన్నీ బాగా ఉపయోగపడ్డాయి ఇక్కడికి వచ్చేటప్పుడు. నాకు తెలియదు అది. సో అవన్నీ ఈయన దగ్గర రాగానే గుర్తుపెట్టి చెయ్యని చెప్తే తెలియకుండా చేసేవాడిని. అవి మెల్లగా రాతకి కూడా పనికొచ్చినాయండి. ఆయన దగ్గర నేర్చుకున్న మొదటి డైలాగ్ కానీ పద్యం అసలు ఏం గుర్తులేవండి. ఆయన అసలు వింతండి, నాకు ఆయన క్లాస్ చెప్పడం కొత్త కునుకొచ్చేసేది. లోపల అనకూడదు, ఓకే ఓపెన్ అంటే ఆ గురువు పట్ల శిష్యుడికి అనుబంధంతో మాట్లాడవచ్చు. నేను ఆయన రాగానే కునుకొచ్చింది, బా ఈ ముసలుడు వచ్చాడేటర్ బాబు అనుకునేవాడిని. నిజం, ఆయన ఇప్పుడు సినిమా యాక్టర్ అని కూడా నాకు తెలదండి. వస్తుంటే అనుకునేవాడిని. ఇంక భరద్వాజ్ మాస్టర్ అని ఉండేవారండి, ఆయన వస్తే అలర్ట్ అయ్యేదండి, కునుకొచ్చిన లేచి కూర్చునేవాడిని. ఎందుకు తెలియదు. కానీ గమ్మత్తు ఏంటంటే దీక్షిత్ గారు లేకపోతే నాకేమీ లేదనేది మనసుకి క్లియర్ అయిపోయిందండి. అది ఎక్కడ మళ్ళీ ఆయనకి లాక్ అయ్యానో తెలియదండి. ఆయన అంటే అలా ఉండిపోయింది. ఎందుకు ఎక్కువ ప్రేమ తెలియదు, ఆయన అంటే ఎక్కువ నమ్మకం. ప్రేమ అనే మాట వేరే ఉద్దేమో, నమ్మకం తెలియకుండా నాకు చెప్పే మాట కానీ, నేను బ్రతకడానికి అవసరమైన విద్య కానీ, దోషం లేని నోటి నుంచి వచ్చే శబ్దం కానీ ఈయన బాగా నేర్పగలడు. నాకు చూస్తే నేర్చుకోగలుగుతానేమో ఆయన దగ్గర అనిపించిందండి. కూర్చోబెట్టి దిద్దించలేదు కానీ తిప్పుతూ చూపించాడండి లోకాన్ని ఆయన. మరి పద్యాలు అనేవి ఎప్పుడు మొదలయ్యాయి తెలియదండి. ఊళ్ళో పాడుకునేవాడిని, ఏదో ఎప్పుడో ఏదో గుర్తుకొస్తా వెళ్ళిపోయి తప్పితే గాలిపోవటంగా. ఇంట్లో ఎవరైనా పాడేవాళ్ళ పద్యాలు? మా నాన్న గారు గొంతు మంచిగా ఉంటుందండి, బాగా పాడతారు. కానీ జనం ఉంటే పాడరు ఆయన. ఎక్కడ పడుకున్నప్పుడు ఒంటరికి వెళ్ళిపోతున్నప్పుడు కూని రాగలు తీసుకుంటూ వెళ్తే చాలా గొప్ప ఉండేదండి, గొంతు అయింది. మా అమ్మ పాడేవారండి. నాకు తెలిసినప్పటికి అమ్మ సైలెంట్ అయిపోయింది. అందరూ అనేవారు మీ అమ్మ కూడా బాగా పాడుతుంది అని. మా అమ్మ వాళ్ళ నాన్న తాతగారు గొప్ప గాత్రం ఉంటుంది, అది తెలియదు. మా అమ్మ మొన్న చెప్పింది, ఒక వారం మొద్దు గట్టిగా చెప్పి ఆ మాట అడిగితే, నువ్వు పాడుతావు కానీ అయినా తాత పాడితే అన్నదండి అమ్మ. తాత పాడడం అరకొరగా నేను ఆయన వయసు అయిపోయిన తర్వాత కదండి నేను విన్నదే. అప్పుడు పాడితే రామరామ శతకం ఏంటంటే పాడేవారు. ఆయన రామాయణం భారతం భాగవతం చదివేదంట తాత. ఆయనకు ఆ భారంగా మంచి పేరు. నేను అమ్మ గర్భంలో ఉండగా ఆయన అమ్మను పిలిచి పురాణం ఇది ఆయనకి ఉన్న పరిధిలో అమ్మ ఓపిక ఉన్నంత వరకు చెప్పేవారంట. అది తాత చెప్పాడంట, ఉన్నప్పుడు చెబితే అబ్బుతాయి అమ్మ అని. అది ఇక్కడికి వచ్చాక గురువుగారి దగ్గర దానికి సంబంధించిన శబ్దం తెలిసిందండి. మాతృశ్రవణం ద్వారా శిశు ప్రబోధనం నాన్న అలా జరుగుతుంది. తల్లి తీసుకున్న ఆహారం బిడ్డకి ఎలా చేరుతుందో విన్న శబ్దం కూడా బిడ్డకి ఆ రూపాన్ని చేరుతుంది. సంస్కృతి సంప్రదాయం విద్య సంస్కారం ఆ టైంలో పొయ్యాలి, కలత పెట్టకూడదు స్త్రీకి. అందుకే అక్కడ పుట్టుకుల్లో ఇన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. సైన్స్ కూడా అంగీకరిస్తుందని ఆయన చెప్పాడు ఆ పదాన్ని. మాతృశ్రవణం ద్వారా శిశు ప్రబోధనం అని. అప్పుడు గుర్తొచ్చింది, నువ్వు కడుపులో ఉండగానే తాత చెప్తున్నాడు విన్నాను నాన్న, అమ్మ చెప్పిన మాట ఆ వేళ గుర్తొచ్చిందండి. బహుశా అదేమో తాత పాడిన పాట కావచ్చు, లేకపోతే నాన్నగారి తల్లిగా జీన్స్ కావచ్చు, అమ్మ పెంచింది కావచ్చు. అలా వచ్చేసి ఇలా ఇరుక్కోనండి. నాటకాలు చేసి మళ్ళీ సినిమాలు ఇలా మొట్టమొదటి సినిమా కోంటి కోటి శరవణంద్ గారు ప్రొడ్యూసర్గా ఉన్న సినిమా, ఆయన హీరోగా చేసింది. అందులో పెద్ద వేషం అండి, అది తెలియని. అది ఎలా వచ్చింది మొదటి? ఎవరు గుర్తించారు మీరు మీ కళని? మీ ఆడిషన్స్ కొంటూ వెళ్తాను తరుణంలో ఇక్కడ మురళీధర్ శర్మ అని మురళన్న అప్పుడు బాగా కలిసి తిరిగే వాళ్ళు. ఇప్పుడు ఆయన సీరియల్ బిజీగా ఉన్నారు. గురుగారి దగ్గర దొరికిన అన్నలాంటి ఆయన, ఎక్కువ తిరిగాము ఇద్దరం.
ఆయన చెప్పాడు అక్కడైతే శ్రీకాకుళం యాసలో జరుగుతున్నట్టు ఆడిషన్స్ ఒకసారి వెళ్ళండి అని వెళితే తెలంగాణ యాసలో మనకు కరెక్ట్ అయిందండి. అక్కడ సతీష్ అని ఆయన దానికి అసోసియేట్ చేశారు. సతీష్ అన్న చూసి డైరెక్టర్ గారు చూపిస్తే 2 రౌండ్లు చేశారు. మళ్ళీ 2 రోజులు రమ్మన్నారు. అలా వస్తుంటే ఫైనల్ చేసి మనకు పిలిపిస్తున్నారండి చూద్దామని. అలా అయిపోయింది, షూట్ అయిపోయింది. దాని విలువ ఏంటో దాని గోళాలో ఉంటుందో నాకు తెలియదండి. హైటెక్స్లోకి వెళ్ళగానే ఆ డబ్బింగ్ చెప్పి తీసుకెళ్లారు. వెళతా ఉంటే అందులో కటౌట్లు చూస్తూ ఉంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అయ్యి 30 అడుగులు 40 అడుగులు ఉంటాయి కదా పెద్ద పెద్దవి. హీరో గారితో పాటు మన బొమ్మ ఉండడం నాకు ఆశ్చర్యం వేసిందండి. ఏంటి ఇంత పెద్ద బొమ్మలు నేను కనబడుతున్నాను ఏంటి నాకు అర్థం కాదు. బాగా అన్నయ్యని పిలుస్తున్నానండి. ఆయనకి ఇలా గిల్లాను, ఆయన బండి అన్న కూర్చున్నాను. ఏంటిది ఆయన ఇలా గిల్లాను. ఎందుకురా అన్నాడు. ఎరా ఏం లేదులే అన్న అంటే తెలియకుండా భ్రమలోకి వెళ్ళారండి. అది ఏంటిది ఇలా జరుగుతుంది మనకు అంత వింతగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత వేదిక మీద పిలిచినప్పుడు జనంలో కూర్చోనండి. సిగ్గుకి భయపడిపోయి ముందర కూర్చోక మనకిచ్చిన కుర్చీ కాకుండా ఆడియన్స్లోకి వెళ్ళిపోయాడు కొంచెం వెనక్కి. కేకేసేటప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. మనకు పిలుస్తారని సోయి ఉండదు కదండి, మనకి అసలు లేదు. తెర మీద కనబడాలని వచ్చాము. అంత పెద్ద వ్యవహారం జరిగింది మనకేం తెలుసండి. సోమగారు పిలిచారండి. పిలుస్తూ ఉంటే నేను మర్చిపోయి జనం అక్కడ ఎవరు ఉంటే మాట్లాడుతాను. 4-5 వచ్చారు నాతో పాటు. ఈ పక్క ఆయన కొట్టి పిలుస్తున్నారు నిన్ను ఎక్కడ బొర్ర పెట్టావన్నా, ఎవరు పిలిచారన్న చూడన్నారండి. నేను లేచేటప్పటికి ఆ పెద్ద లైట్లు ఉంటాయి కదండి, ఇలా అందరూ కూర్చున్నారు. చీకటిగా ఉంది. తప్పని మన మీద లైట్ పడేసరికి తిరిగేసరికి లేచి 2 అడుగులు వేస్తే కళ్ళన్నీ ఒకసారి ఇలా అటు ఇలా ఉన్నవని ఇలా తిరిగాయండి తలకాయలు. నాకు అసలే సిగ్గు, వీళ్ళందరూ మనకే చూస్తున్నారు. పరిస్థితి ఏంటి నాకు అర్థం కాక స్నేహం కోసం సినిమాలో చిరంజీవి గారు ఎట్లా వెళ్తారు చూడండి, నేను అట్ట ఉనికిపోయి పైకెళ్తాడు, గొంతు తడారిపోయి ఆ టైం రాలేదండి. హడావిడి అయిపోయాను. నీళ్ళెవరా అని అడిగాను. అది గుర్తుండి అంతే. అంత అర్థం ఏం జరిగింది, సినిమా ఎలా తీసుకెళ్ళింది తెలియదు. ఇప్పుడు గుర్తు చేస్తూ ఉంటే అంత గొప్ప అవకాశాన్ని నేను ఎంజాయ్ చేయలేకపోయినాని తెలియకొచ్చాం కదండి. ఇప్పుడు తెలుస్తుంది మెల్లమెల్ల మొక్క. అయితే ఇప్పటికే నీకు మొదట ఇచ్చాను, తర్వాత దెబ్బతి నేను అందుకోకపోతే మళ్ళా ఇస్తూ వచ్చానని చెప్పడానికేమో అప్పుడప్పుడు సినిమాలు వేస్తా ఒక లైన్లో పెట్టేసాడేమనిపిస్తుంది. అందుకే అరే అనిపించేటట్టు అనిపించలేదండి ఏదిన్ని. కానీ మొత్తానికైతే ఏదో జరుగుతుంది నా లైఫ్లో అని అర్థమైంది. మీ గురువు గారు ఇక్కడికి వెళ్తున్నావు కాబట్టి, సినిమాలో యాక్ట్ చేస్తున్నావు కాబట్టి, ఇక్కడ నేర్చుకోకూడనివి ఏమైనా ఉన్నాయి, నీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, మంచి పరిస్థితులు అవుతాయి, మంచిలా అనిపించే వేరే దారికి వేరే వైపు తీసుకెళ్లే పరిస్థితులు కూడా ఏర్పడతాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సినవి ఈ విషయాల్లో అని ఏమన్నా చెప్పారా మీకు? నాకు అవేం చెప్పలేదండి ఆయన. ఇప్పుడు నాకు విడమర్చి జీవితం ఇది అని చెప్పలేదండి. నేను అవసరాన్ని అడుగుతూ నాకు గుర్తు ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నానో అది అడిగితే వీలు చూసి వేళ చేసుకుని చెప్పేవారండి ఆయన. వెంటనే చెప్పేవారు కాదు. అది చూస్తూ ఆయన ఒక సందర్భం గమనించి చెప్పేవారు. కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నట్టు పాదసేవ చేసుకోవాలండి. అక్కడికి వచ్చాకే అక్కడ శోభన్ గారు అని 2 దంపతులు, మహి మేడం అని, నాకు అన్న వదినలాగా సార్ అని పిలుస్తాను. కానీ వాళ్ళు ఆయన పట్ల ఉన్న తీరికి స్వతహాగా మన దేవుడు ఒక మనసు ఒకలాగా పెంపకం ఆమె దగ్గర పెరిగాం కాబట్టి ఆ సంప్రదాయాలు ఏమైనా ఉంటాయి చూడండి, గురువు దగ్గర ఉండాల్సినవి మన భారతీయ సనాతనాలు అవి ఎలాగో దేవుడు ముందు మొదట్లో వేసాడు కాబట్టి అవి చూస్తా కూర్చునిపోయేవాడిని. అక్కడ ఆయనకి కనెక్ట్ అయ్యానండి బాగా. ఆయనకి ఏదో అనిపించేది. కళ్ళు మూసి పడుకుని నిద్రలో ఉన్నప్పుడు లేపడానికి వెళ్తే నేను లేని వేళ అప్పుడు ఎవరో వచ్చి శోభన్ గారు లాంటి ఉంటే ఆ వెళ్ళినప్పుడు నేను సడన్గా ఆయన పడుకున్నప్పుడు వెళ్ళడం మీద జరిగితే మళ్ళీ ఆయనకి మేలుకొలుపు సేవ ఒకటి ఉంటుందండి. మళ్ళీ కాలు పెడితే లేస్తారు ఆయన. ఇది నాకు రాహుకాలం అబ్బాయి, నన్ను మేలుకొలుపుకుని ఫోన్ ఆఫ్ చేసి పడుకుంటారు. గ్రహణం పట్టింది 2 గంటల కాలం అంటారండి, నన్ను లేపకండి. అప్పుడు మళ్ళీ లేపడానికి మళ్ళీ వెళితే చేయి పడకని చెప్పేవారండి. అది నా జీవితంలో గొప్ప అచీవ్మెంట్ అని కాదు కానీ గొప్ప మాటగా మిగిలిద్ది. కొన్ని మాటలు ఉంటాయంటే ఆ మాటల్లో గురువుగారి దగ్గర వచ్చిన మాట ఏంటంటే చేయి పడగానే లక్ష్మణ అనేదండి. అది నాకు గురువు గారి దగ్గర నుంచి వచ్చిన గొప్ప ఆశీర్వాదం అనుకుంటాను. అది చెయ్యి అనేది కొడుకులాగా అంతమంది అందరిని అన్ని రకాల ప్రేమించిన మనిషి ఆ విషయంలో వాడి చెయ్యి వేరు తెలిసిపోతున్నాను అనేది వాడిస్తే. మీ పేరే లక్ష్మణ్ అన్న? లక్ష్మణ్ అంతే. లక్ష్మణ్ చిన్నప్పటి నుంచి అదే పేరు, ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాక మారేం గురువు గారు పెట్టిన పేరు కాదు. నన్ను ఒకలాగా వదిలేశాడండి ఆయన కూడా. కట్టడి చేయలేదు, ఇలాగ వెళ్ళాలని చెప్పలేదండి. ఎందుకంటే నేను అడిగేవాడిని, అన్నయ్య ఉన్నారు కదా ఏం మరి ఎక్కడ పెట్టలేదు, మీరు డైరెక్టర్ అవ్వాలంటున్నారు కదా, మరి ఎందుకు మీరు ఎక్కడ చెప్పరు, ఎంత పేరు ఉంది మీకంటే, అన్న ఆకలి ఇస్తే నువ్వు తింటున్నావు కదా, తినడానికి సమకూర్చే ప్రయత్నం అయితే చెయ్యాలి, నా బాధ్యత, నా పరిధి పెట్టి నేను చేస్తాను, తినాల్సింది నువ్వు కదా అన్నారండి. అవును మాస్టర్, అన్నయ్యకి తెలియదా, నేను దారి చెప్తాను, చేసుకోవాల్సింది అన్నయ్య,
నాకు నువ్వైనా అన్నయ్యైనా ఎవరైనా ఒకటి, ఇంకేమైనా ఉందా అన్నారండి. లేదు మాస్టర్. ఆ ఊరికే అడిగాను. అది నాకు అర్థమైంది. అన్న ఇంకా డైరెక్షన్ చేయాలి కదా, నీకేదో అనిపి నువ్వు యాక్టర్ అవ్వాలి, ఉంటాయి ఆ పిచ్చి పిచ్చి ప్రశ్నలు క్వశ్చన్లు. ఇది ఎవరి దానికి ఉంటుంది నాన్న, ఏం చేయలేము. ఎంతసేపు నిలబెట్టగలుగుతాం ఎవరినైనా? ప్రయత్నం ఎలా అంతవరకు అంటే పరిచయం వరకు బాగుంటుంది, తర్వాత నిలబడాల్సింది వాళ్ళే. అవుతాడు, ఎందుకంటే ఆయన కోరుకుంది అవుతాడు, ఏదో ఒక రోజు తన పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ వదిలే అన్నారండి. అది గుర్తుండిపోయిందండి. అందుకే ఏది నీకు తెలియకుండా జరగదు అన్న జీవితంలో నీ అంతరాత్మ నీకు చెబుతుంది, అది నువ్వు గమనించాలి. ఎప్పుడైనా గమనించకపోతే దాన్ని తొక్కేసి వెళ్ళిపోతావు ఇంకొక మార్గంలోకి. నువ్వు వెళ్ళగానే ఒకటి జరుగుతుందని తెలియకుండా ఒక ఒక క్లాత్ వేసి చెప్పేవాడండి జీవితం ఎలా ఉంటుందని. మీ దినచర్య ఎలా ఉంటుంది? పొద్దున్నే లేచి మీరు ఇప్పుడు గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నాడండి ఆయన. ఇప్పుడు బరువు ఉండేది, వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు లేరు కదా అంటే నేనున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయాను, నిదుటి బొట్టే కూర్చొని ఎలా సరదాగా ఆయన దగ్గర ప్రేమగా ఉండేవాళ్ళు ఉంటారు చూడండి, ఎక్కువ దగ్గరగా. అలాంటప్పుడు వీళ్ళని మాట్లాడుకుని ఆనందపడతామండి. అంతే. ఎక్కడెక్కడ ఉన్నాడంటే అందరూ ఉన్నారు, గురువు గారి పేరు చెప్తారు శిష్యులు, కొడుకుల్లాగా కూతురులాగా. నేను చెప్పక్కర్లా, నెత్తి మీద పెట్టుకున్నా అంట నేను ఊరికే. నేను ఇక్కడ పెట్టుకున్నాను, మీరు ఎక్కడ పెట్టుకున్నా నాకేం తెలుసు, కానీ నాకు ఇది ఇచ్చి వెళ్ళాడండి ఆయన. మీ దినచర్య ఎలా ఉంటుంది? పొద్దున్నే ఇస్తే ఏ వేళ ఎలా? ఇప్పుడు ప్రస్తుతానికి సినిమాలు లేవనుకోండి, ఏం చేస్తారు? లేచి దండం పెట్టుకుంటున్నాను. ఈ లోపల ఒకవేళ ఆలస్యం అయిపోయి లేవడం లేట్ అయితే లేపుతారు ఇంట్లో అమ్మ ఉన్నదావిడ కాబట్టి, లేపి నువ్వు ఉపక్రమించని చెప్తుందండి అన్ని. ఆవిడ దండం పెట్టుకోవా చేసుకోవాలని, నేను లేట్ అయిందంటే అర్థం అయిపోయి ఆవిడ రెడీ పెట్టేస్తుంది. లేకుంటే లేచేసుకొని పనులు చేసుకొని ఇంటి పనులు చేస్తుంటారు. ఇప్పుడు సినిమా లేదనుకోండి, మరి సినిమా లేనప్పుడు ఖాళీగా ఉండాలంటే కష్టం కదా, ఏదో ఒక సంపాదన అనేది ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు? ప్రస్తుతానికి అలా ఏం అనుకోలేదా? అలాగేం ఉండదండి. సంపాదన ఏమో బుర్రకేం ఏం తెలియదండి. ఆ క్షణం ఏమనిపిస్తే అదే చేస్తానండి. లేస్తాను, లేచిన తర్వాత సరదా మూడు వచ్చిందంటే అమ్మ నేను నిలబడి కూరగాయలు కోసుకొని వండుకుంటాం. వండుకొని ఇద్దరం కూర్చొని తింటాం. పిల్లడు మేనల్లుడు ఉంటాడు, వాడు ఒక చెయ్యేస్తాడు, వండుకొని తింటాం, ఏదో మాట్లాడుకుంటాం, టీవీ పెట్టుకుని చూస్తుందమ్మ, నేను ఏదో ఇంకో వ్యాపకం పడతాను, బయటికి వెళ్ళి వస్తానన్నమాట. ఇదే జరుగుతుందండి. ఎవరెవరు మనకి అప్పుడు మనం కలుద్దామని కోరిక మనకు ఉండింది, లేకపోతే వాళ్ళు కలుద్దామన్నారు, కలవలేకపోయాము, వాళ్ళన్నీ ఒకసారి తీసి వాళ్ళ ఫోన్ చేసి అందుబాటులో కలిసేస్తానండి. మరి సంపాదన ఎలా? రెగ్యులర్గా ఏదో ఒక సంపాదన ఉండాలి కదా. తెలియదండి, అది వస్తే తింటాను, వస్తుంటుందండి. ఇది నాకేం దేవుడు ఇబ్బంది పెట్టడు, అది నాకు నమ్మకం, నాకేం ఇబ్బంది పెట్టడు, నాకేం నేలకేసి కొట్టేయడు అనేది నమ్మానండి. నేను కష్టం ఉన్నప్పుడు నాకు తెలుసండి, భయపడతాను, బాధ వేస్తుంది, వెళ్తాను, కన్నీళ్ళు పెట్టుకుంటాను, అడుగుతాను, ఏం గుర్తు చేయాల్సిన బాధ్యత నీది కాదా, నీ కొడుకుని కాదా అని అడుగుతాను. అంటాడు, నా కష్టానికి తీర్చేసేంత డబ్బులు ఇచ్చేస్తాడు. సినిమాల రూపంలోనే సినిమా కావచ్చు అండి, సినిమాకి సంబంధించి, లేకపోతే గతంలో మనకి ఏదో రూపం రావాల్సినవి ఉంటే ఆ టయాన్ని గండాన్ని గట్టెక్కించేస్తాడండి. తర్వాత మళ్ళీ నా యథావిధే మనిషి అదేది కుక్కతో అన్నట్టు తన మామూలు పెట్టుకుని వచ్చేస్తాను. మనసులో ఉంటాడు ఆయన, కానీ పూజ అనేది కాదండి. అది నా జనచర్యలో భాగం. ఎందుకు డబ్బులు అన్నారు కాబట్టి చెబుతాను, ఆయన నమ్మేశాం కాబట్టి. ఏ దేవుడిని నమ్ముతారు బాగా? అందరూనండి, అందరూ. మరి ఇప్పుడు ఏ దేవుడికి? రాముడు ఇష్టం ఎక్కువ. రాముడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఏడుస్తారు. రాముడిని తలచనండి, రాముడిని ఊరికి నామంలో అనుకుని వెళ్ళిపోతాను, కానీ కూర్చున్నప్పుడు శ్రీమన్నారాయణ తెలుపుతాను, డబ్బులు ఇస్తాడు కదా. లక్ష్మీ అమ్మవారు నువ్వు దండం పెట్టేస్తాను, ఆయన్ని దండం పెట్టి చెప్పమ్మా తిరుగుతున్నాను, ఏడుతున్నాను, మీకు అసలు నా మీద సరే నేను మర్చిపోతానా, గుర్తు చేయాలి కదా మీరు అని అడుగుతాను, వీళ్ళు చెప్పేసి వచ్చేస్తాను సరదాగా లోపల. అప్పుడప్పుడు అలా జరుగుతాయి, డబ్బులు వచ్చేస్తాయి, వస్తాయండి. ఏదో సరదాగా ఏదో అంటున్నది ఏం కాదు, మీరు చేసిన వస్తాయి, చదివితే వస్తాయి, నమ్మి చెయ్యాలి, వస్తాయి. ఊరికే నేను జస్ట్ నాకు అవసరం వీళ్ళు అడిగితే ఇస్తున్నాడు, అందరికి ఇస్తాడు, ఇది సత్యం. ఇది ఎట్లా? మీకు ఒక సంఘటన చెప్పండి. సంఘటన ఏం అవసరం లేదండి, మీకు మామూలుగా చెబుతానండి. ఊరికే అడిగే తీరులు అడిగితే వస్తుందండి. నాకు తీరేం లేదండి, నేను ఏ తీరులు అడిగాను గొప్పగా ఏం కాదు, అవసరం పడింది అడిగాను, ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు వీళ్ళకి వెళ్ళని ఏదో చెప్పారు కాబట్టి అది కరెక్ట్ అయితే నన్ను నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని వదిలేశాను కాబట్టి ఇస్తాడు. నేను అధికమేమీ ఆలోచన చేయట్లేదు, చేసే పని ఆయన పెట్టట్లేదు కాబట్టి వస్తుంది. అందుకే డబ్బుల గురించి ఇటు గురించి ఆలోచన వచ్చిన దగ్గర నుంచి నాకు టెన్షన్ మొదలైందండి, ఇవన్నీ భయాలు మొదలైనాయి. సంపాదన అనేసరికి అప్పుడు వరకు నాకు అది లేదు, భయం లేదండి. ఎందుకంటే ఉన్నాడు ఏదో చేసి ఇచ్చేస్తాడు మనకి. ఇప్పుడు అది రెండు రకాలు జరుగుతుంది. అందుకే డబ్బుల గురించి వాటి గురించి అది లేదండి. కలిసి వచ్చేయడం, తినడం, ఉన్నంతకాలం తింటాం, అంతకుమించి ఏం తీసుకెళ్తామండి. ఒకటే అనుకుంటాను, ఉన్నంతకాలం
మనిషి జీవన విధానానికి ఇబ్బంది లేకుండా గడిపేసి స్థితి ఇచ్చిన తర్వాత పైది నీ దయ నా ప్రాప్తం, ఇదైతే నీ బాధ్యత అంటాను దేవుడికి. మాకు వచ్చిన అందరికీ ఇబ్బందులు పడిపోయి కొట్టుకు తెచ్చేలాగా పెట్టకు, పెట్టిన ఇచ్చేయి మాకు. అది నిలబెట్టుకుపోతే మా కర్మ మేమేం చేయలేం, కానీ ఆ పైన ఏమి ఇస్తావు ఇది బోనస్గా, ఇదైతే ఇస్తే చాలు మా అందరికి అనిపిస్తుంది. మన తిరుగుతున్న వాళ్ళకి అందరి గురించి మనకు తెలియదు, కానీ కళారంగాలు తిరుగుతాం కదా, బాధలు చాలా ఉంటాయి మనకి. అన్ని వేళ ఆర్థిక విసులుబాట్లు ఉండవు, సర్ది చేసుకున్నంత స్థితి అందరికీ ఉండదు, ఉన్నంత సర్దుకుంటాం అందరం. అలా కాకుండా ఎప్పుడు ఏ పూట ఆ పూట అని తిరుగుతున్నట్టు ఉండకుండా పని ఇచ్చి నిలబెట్టేలాగా చూస్తే మాకు చాలు అనిపిస్తుంది అండి. అలా చూస్తుంటాడు ఎప్పటికీ, ఇబ్బంది లేదు. మీకు ఎవరు మంచి స్నేహితులు ఇప్పుడు ఇండస్ట్రీలో? అందరితో కలుస్తానంటే కలిసినంత వరకు ఉంటాను. రెగ్యులర్గా ఎవరిని కలుస్తుంటారు? ఎవరు లేరండి, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని కలుస్తాను. ఎక్కువ ఉండేదంటే సూర్యతేజ అనే కుర్రాడు ఉంటాడండి, అతను నాతో పాటు చదువుకున్న దీక్షిత్ గారి దగ్గర, వెంకటని, నరేష్ అని ఇలా ఉన్నారండి. చాలామంది ఉన్నారు, కానీ రెగ్యులర్ కలవడం ఉండదండి. ఫోన్ మాట్లాడితే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఇంకా దీన్ని దాటిపోయిన వాళ్ళు కూడా ఉంటారేమండి, వాళ్ళు గుర్తుంటారు అసలు. నాకు సడన్గా ఏది గుర్తొస్తే 2 గంటలు 3 గంటలు ఫోన్లో మాట్లాడుతుంటా, తర్వాత అయిపోయింది, మళ్ళీ ఉంటుందండి ఏ 2-3 నెలలకు. అంటే ఇది అనేది లేదండి, మనసు పెడుతున్న కొద్ది గాయం అవుతుంది తప్పితే ఇబ్బంది దానివల్ల మనం అని పరిస్థితి వస్తుంది ఎక్కువ పెడితే, అందుకని ఎక్కువ పెట్టట్లేదండి. ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ మీరు మాట్లాడే మాటల్లో చాలా అర్థం ఉంది. చాలా వరకు లైఫ్ అంటే ఇలాగే బతకాలేమో అనిపిస్తుంది. మొత్తం ప్లాన్ చేసేసుకొని టెన్షన్స్ తీసుకొని ఇలాగే అన్నీ మన చేతిలోనే ఉన్నాయి, మన ప్లాన్ చేస్తేనే అవుతుంది అని కాకుండా, మన చేతిలో ఏది లేదని గ్రహించి, నువ్వు ఎంత ప్లాన్ చేసినా ఏం కాదు ఇక్కడ జరిగేది జరుగుతుందని గ్రహించి ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కొందరికి మీ మాటలు ఏంటి బాధ్యత లేని మాటల్లో అనిపించవచ్చు, ఇంకొంతమందికి అన్నీ కొంచెం జీవితాన్ని అనుభవించిన వాళ్ళకి ఇదే కరెక్ట్ మార్గమేమో అనిపించవచ్చు. అంటే మీరు మాట్లాడుతుంటే నాకు అలా అనిపించింది, ఈ మాట చెప్పాలనిపించింది. మీతో ఇంతసేపు మాట్లాడిచ్చే కానీ మీ నుండి అందరూ కోరుకునేది ఒక మంచి పద్యం. అది మనం ఆల్మోస్ట్ చాలాసేపు మాట్లాడుకున్నా, నేను అడగలేదు, ఒక మంచి పద్యం మీ నుండి. మన భారత్ అంటేనే కట్టుబొట్టు పాడి పంట, ఆ 4 ముక్కలకి దెబ్బ పడింది మనకి. ఏమంటే అన్ని ఆచారాలు అన్నింటిలో పడింది, ఖచ్చితంగా ఒప్పు తీరాలి. సరే ఏదేమైనా పక్క పెడితే మళ్ళా అలా ఉండాలని కోరుకోవడం తప్పులేదు. అది ఎక్కువ కాలం బతుకుతామండి. మనకి రకరకాల ఆలోచనలు, అలవాట్లు, ఎంగిలి తీసుకొని తిండాలి, ఇవన్నీ మనకి శాస్త్రం ఒప్పుకోలేదు, మనమేమో అంగీకరించలేదు అన్నమాట. చాలా వరకు సరదాగా అనుకున్నాం, అన్ని సోది ఉంటాయి, సోది మాటలు చెప్తారు, తినొద్దని ప్లేట్లు. కరోనా చెప్పేసింది కదండి, టచ్ చేయకన్నది, అది శాస్త్రమే కదండి. ఇది ఎప్పుడు ఇది మతం కాదండి. భారత్ అంటే సనాతనం ఎందుకు అన్నారంటే, ప్రతి దేశానికి ఒక దేవుడు ఉన్నట్టే. ఇప్పుడు చైనా వాళ్ళకి చైనీస్ ఉన్నది, జపనీస్ వాళ్ళకి జపనీస్ అని ఉంది. భారత్ అంటే ఏముందండి? లేదు, సనాతనం ఉందండి. సనాతనం అంటే ప్రతి మనిషి ఇక్కడ భూమి మీదకి 2 కాళ్ళతో పుట్టినవాడు ఇది ఆచరిస్తే జీవన విధానం, మానసిక వికాసం బాగుంటుందని చెప్పిన సిద్ధాంతం, శాస్త్రమే సనాతనం. పిచ్చికి ఎన్ని మాట్లాడుకుంటే ఎన్ని మాట్లాడతాం. ముట్టొద్దన్నారు, తయ్యొద్దన్నారు. మరి కరోనా చెప్పింది కదా, కాలు గడుపుకొని ఇంట్లోకి రావద్దని ఎందుకు పశువులు రాసి, క్లియర్ కదండి సైన్స్. సో అవన్నీ కుంటుపడ్డాయి, పాడి పోయింది, పంట పోయింది, అన్నీ తరుగుతున్నాయి. సో అది మంచిది కాదు, అనాగరికత కాదు, అది నాగరికత. ప్రపంచం బతకడానికి కావాల్సిన సభ్యత, సంస్కారం నేర్పింది ఇది. సో అవన్నీ దెబ్బతిన్నాయి, అవి గుర్తొచ్చినాయి కాబట్టి, అది అనుకున్నాం కాబట్టి. మన భాష, దేశం గురించి ఆయన రాసిన పద్యం ఇది. జొన్నవిత్తులు గారు రాశారండి ఇది. భూదేవి గారు చదువుతుంటే విన్నాను, నేను దాన్ని మననం చేసుకుంటూ చదువుకుంటున్నప్పుడు అండి తెలుగు భాష మీద. అక్షరాక్షరమందు ఆ సరస్వతీ రూపు ప్రత్యక్షమునరించు ప్రథమ భాష, నన్నయాదుల నుండి నవ యువ కవిదాక ఆత్మశక్తిని గూర్చు అమృత భాష. ఆర్తితో భక్తితో ఆర్ద్రతం పాడనా, రాగానుకూలము రమ్య భాష, గొడ్ల కాపరిగూడ గొంతెత్తి కోయిలై పద్యమాలపించు హృదయ భాష, వెలయ త్యాగయ్య కృతులలో వెన్నపూస.
విభుడు శ్రీకృష్ణరాయల విజయ ఘోష. జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస, దివ్య వేదాల పనస నా తెలుగు భాష. ఆ ఇదండి భాష. ఏం గొంతండి బాబు, స్వరము అమేజింగ్. దైవదత్తం అండి, మనకు తెలియదు జరుగుతూ ఉంది అలాగా. ఇది చివరి దేశభక్తిది అని అర్థమండి. మన మేగడ రామలింగ స్వామి గారు రాసిందండి, ఆయన స్వరపరిచారు. ఇది ఎంతవరకు అనగలుగుతాను. వేదముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేదభూమి, రత్నాల రాసులన్ రమణీయ శోభతో ప్రసరించినట్టిది రత్నభూమి, మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురం బైనది భరత భూమి, విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ విలసిల్లినట్టిది వీరభూమి, అన్ని మతాలకు ఆరాధనీయమై గణ్యత గొన్నది పుణ్యభూమి, నిఖిల విజ్ఞాన కవులకు నిలయ భూమి, సకల విజ్ఞాన ధనులకు జన్మభూమి, జన్మభూమి. అట్టి సద్భూమిలో హృదయము పొంగమమ్ము పుట్టించితి, తద్రుణమ్ము దీర్ప వందనమును జేతుము ఓ భరతమాత. వేదముఖులతోడా వేద ఘోషలతోడా విలసిల్లినట్టిది వేదభూమి, వేదభూమి, వేదభూమి. ఇంక నేనేం మాట్లాడను, నేనేం అడగను క్వశ్చన్స్ కూడా. నేను రాసుకున్నది ఒక్కటి కూడా మిమ్మల్ని అడగలేదు, నిజంగా చెప్తున్నా. కానీ ఈ ఇంటర్వ్యూ ఎంత నచ్చిందంటే నాకు, నేను ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, బట్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, చాలా కృతజ్ఞతలు అండి. మీకు కూడా అండి. కొన్ని జరుగుతాయి, అలా జరిపించింది. పాపం మన ఇద్దరు శ్రమను కూడా ఇబ్బంది పెట్టాం పాపం, అయినా ఆనందం. సోదరా, మల్లమ్మలు ఇలాంటి రావు శబ్దాలు, అవును, జీవితంలో చాలా సాధిస్తాం. కానీ అమ్మలాంటి ఇక్కడ పాడి పరిశ్రమ ఇలాంటివన్నీ ఎక్కడో ఎన్నట్టు జరుగుతుంది. మీరు మీ సమయాన్ని మా కోసం పెట్టినందుకు మీ కృతజ్ఞతపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అభివాదం ఏమన్నా చిన్నవాళ్ళు కాబట్టి సంతోషం. థ్యాంక్ యూ.